ఏపీలో మెగా డిఎస్సికి అభ్యర్థుల నుండి పాఠశాల విద్యాశాఖ దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 16,347 పోస్టుల్లో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు, రాష్ట్ర స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. టెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ విషయాలను గమనించాలి. గత ఏడాది డిఎస్సి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం అప్లికేషన్ నింపి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. వివాహిత మహిళ అభ్యర్థులు తమ సర్టిఫికేట్లో ఉన్న ఇంటి పేరుతోనే అప్లికేషన్ నింపాలి. అభ్యర్థులు తమ అర్హతలను బట్టి ఎన్ని పోస్టులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే పోస్టుకి ఒకే జిల్లాలో లోకల్, మరో జిల్లాలో నాన్ లోకల్ కింద కూడా అప్లై చేసుకోవడానికి వీలు లేదు. ఒక జిల్లాలో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఫీజు చెల్లించి సబ్మిట్ చేసిన తర్వాత సవరణలకు అవకాశం ఉండదు. కన్నా ఎక్కువ పోస్టులు దరఖాస్తు చేయాలనుకుంటే పోస్టుకు 750 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మే 30న హాల్ టికెట్లు విడుదల చేస్తారు. జూన్ 6 నుండి జూలై 6 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో మనకి పరీక్షలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అన్ని పరీక్షలు పూర్తయిన 2 రోజులకి ప్రైమరీకి విడుదల చేసి వారం రోజుల తర్వాత అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం వారం రోజుల తర్వాత ఫైనల్కి, తర్వాత వారం రోజుల్లో మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. మనకి ఎన్ని మార్క్స్కి నిర్వహిస్తారు, ఎంత వెయిటేజ్ ఎంత ఉంటుంది అనేది పూర్తి వివరాలు, ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్కులు అనేది 80 మార్కులకు నిర్వహిస్తారు. 20 మార్కులకు టెట్ వెయిటేజీ అనేది ఉంటుంది. డిఎస్సి ఎస్జిటికి 80 మార్క్స్తో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ 8 మార్క్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 4 మార్కులు, ఎడ్యుకేషన్ సైకాలజీకి 8 మార్కులు, 5 సబ్జెక్టులు అంటే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్కి 40 మార్కులు, మెథడాలజీకి 20 మార్కులు కేటాయించారు. ప్రతి సబ్జెక్టును 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదవాలి. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సైకాలజీ, కరెంట్ అఫైర్స్ ఎక్కువ చదివిన వారు ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. కావున వీటిపైన ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. ఇక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి జీకే, కరెంట్ అఫైర్స్ 10 మార్కులు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్కులు, ఎడ్యుకేషన్ సైకాలజీ 5 మార్కులు, సబ్జెక్టుకు 40 మార్కులు, మెథడాలజీకి 20 మార్కులు కేటాయించడం జరిగింది. సో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు పోటీపడే అభ్యర్థులు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్టుకి సంబంధించిన 6వ తరగతి నుండి ఇంటర్ వరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. పాఠ్యాంశాలను ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత మంచిది. అంతేకాదు గత ప్రశ్నపత్రాలను కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. వీటి ద్వారా ఎలా ప్రశ్నలు అడుగుతున్నారు కూడా మనం తెలుసుకోవచ్చు. అందుకు అనుగుణంగా కూడా మన ప్రిపరేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళే పరీక్షలు రాణించగలుగుతారని గుర్తుంచుకోండి. సో మనకి ఫస్ట్ పేపర్కి ఎలాంటి సిలబస్ ఉంది, సెకండ్ పేపర్కి ఎలాంటి సిలబస్ ఉంది అనేది ఇందులో క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. సో దీని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి, మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్య టీవీ జాబ్స్.